బన్నీకి అదే పుష్ప టూకి టికెట్లు ధరలు ఎందుకు పెంచారంటే సినిమాకు సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో పెంచారు కదా. గతంలో ఇచ్చినటువంటి అనేక సినిమాలకి జీవోలకు కూడా ప్రోత్సాహకంగానే ఇచ్చారు కదా. మరి ఆయన ఎక్కడ అడ్డుకున్నారు? మరి ప్రోత్సాహకంగా ఇచ్చినటువంటి వ్యక్తి విషయంలో మరి పాజిటివ్ మైండ్ సెట్ తోటే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇండస్ట్రీ అనే దాన్ని ఆయన ఒక కీలకమైనటువంటి ఇచ్చేశారు. సరే, చాలా ఆయన చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని చెప్పారు. ఇది ఒకటి. నెంబర్ 2, ఇంకొక అంశం ఏంటంటే నాగబాబు గారికి సంబంధించినటువంటి సబ్జెక్టు విషయంలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రైట్గా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అదేంటంటే ఆయనకి మంత్రి పదవి అంటున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు ఏంటి అని అడిగినప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటిది ఏంటంటే, నాగబాబు గారిని మంత్రి పదవి ఇవ్వటం విషయంలో ఆయన నా అన్నగా చూడవద్దు. ఆయన్ని చూడాల్సినటువంటి కోణంలో ఆయన పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన సుదీర్ఘకాలంగా పార్టీకి నిర్మాణంలో కష్టపడుతూ ఉన్నారు. అలాగే మొన్న ఎన్నికల సందర్భంగా అనకాపల్లి సీటుని ఎంపీ సీట్ ఆయనకి ఇస్తే ఆయన ఆ సీటుని బీజేపీకి ఇచ్చి ఆయన త్యాగం చేశారు. నెంబర్ 2. నెంబర్ 3, మొన్న ఇటీవల రాజ్యసభ స్థానాన్ని కూడా అది పొత్తులో భాగంగా అది టీడీపీ కావాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కూటమి నాయకులు వారికి మంత్రి పదవి ఇద్దాము అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో దానికి అంగీకరించడం జరిగింది. నేను తన అభిప్రాయంగా ఎమ్మెల్సీ ఇచ్చిన తరువాత తనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇద్దామనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేశాను. మరి ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు మంత్రి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారా లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రి ఇస్తారా అనేటువంటిది అది కూటమి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయము. నా వరకు నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ హరిప్రసాద్ గారు కావచ్చు లేదా ఆనంద్ కావచ్చు లేదా ఇంకొకరు కావచ్చు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కానీ వాళ్ళు పార్టీల్లో కులం మతం లేదు, ప్రాంతం లేదు. కాకపోతే అక్కడ వాళ్ళు పనిచేసినటువంటి ఆ సిస్టంలో వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళ హార్డ్ వర్క్షిప్ని తీసుకొని వాళ్ళకి ఆ పదవులు ఇవ్వటం జరుగుతుంది తప్ప మరొకటి కాదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇది మరో రెండోది. ఇక మూడో అంశం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించినటువంటిది ఆ టైంలో జరిగినటువంటి నష్టం, ఆ టైంలో జరిగినటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా ఫేస్ చేస్తుంది అటువంటి వాటన్నిటినీ అనేదాన్ని కూడా ఆయన వ్యక్తం చేయటం జరిగింది. సరే, బైట్స్ ఉన్నట్టుండి ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. అండ్ మా బ్రదర్ ఏం చేశాను, ఫ్రమ్ ఎంపీ నుంచి రీకాల్ చేశాను కాంపిటీషన్ ఒకటిసారి. అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ రాజకీయాలు అంటే మన వారసత్వం అప్పుడు మనం ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే అప్పుడు పోరాటం కూడా చేయకూడదు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఒక్కరిని పని చేసి ఆయన పని చేయకుండా నేను ఇస్తున్నానంటే అండర్స్టాండ్. ఆయన నాతో పాటు సమానంగా పని చేశాను. ఆయన తిరిగిన్నారు, ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది కూడా ఏంటంటే నేను పెట్టుకుంది కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని. ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఏ కాస్ట్ నాకు తెలియదు అసలు బేసిక్. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొడ్డతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి ఫ్లైరక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆర్ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్. ఇంతమంది మనుషులు వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్ అది చెప్పుకుంటే బాగుండేది. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అని ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. అంటే ఆవిడ సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో ఎలా పిల్లలు పెడతాం, మరి అన్నప్పుడు ఆ బియ్యం ఎలా మాయని దాన్ని లెటింగ్ టేక్ వస్తుంది. ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఆయన మిస్సెస్ మీద ఆయన సతీమణి పేరు మీద పెట్టారనుకున్నాం, ఆవిడ సంబంధం లేదు. మరి చట్టపరంగా ఎలా ఉంది కదా మీరు చెప్పండి. అంటే లాలూచి పడాలా, లాలూచి పెడితే ఓకేనా, మీరు తిరుగుతారు మళ్ళీ. అసలు కక్ష సాధింపుగా ఎవరి మీద పెడతారు, అసలు అవసరం ఏముంది ఎవరికైనా సరే. అక్కడ బస్తాలు లేవు. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ బిగ్గెస్ట్ స్కామ్.
అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము ₹1,00,00,000 మేము కట్టేసిన డబ్బులు మీరు ఎందుకు ఆఫర్ చేశారని. అంటే తప్పు జరిగింది అక్కడ. ఆ తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు అనేది దాన్ని ఇంకోలా హ్యాండిల్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచు మీకు కక్ష కట్టడం అనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. నాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్, నాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రైట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు they were never not unlike previous regime. YCP regime లో లేరు ఇక్కడ.